ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాల్కనోస్. మొన్న ఈ మధ్యన ఇథియోపియాలో వాల్కనో అనేది ఎరప్ట్ అయింది. ఈ వాల్కనో పేరు హైలీ గుబ్బి. మనం ఈ వాల్కనిక్ ఎరప్షన్ కోసం మాట్లాడకన్నా ముందు బటర్ఫ్లై థియరీ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. అదే నానక్ బ్రాహ్మణ మూవీలో చూపిస్తారు. ఎక్కడో బ్రెజిల్ దేశంలో ఒక బటర్ఫ్లై రెక్కలాడిస్తే దాని తాలూకు ఇంపాక్ట్ ఎక్కడో కొలంబియాలోనే ఉన్నట్లు మనకి చిన్న చిన్న విషయాలు జరిగితేనే దాని తాలూకు ఎఫెక్ట్ దేశాల మీద, ఖండాల మీద కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇథియోపియాలో వచ్చిన ఈ వాల్కనో వల్ల మనకి ఎఫెక్ట్ ఏంటి? అంతకన్నా ముందు టైప్స్ ఆఫ్ వాల్కనోస్ గురించి తెలుసుకుందాం. బేసిక్గా ఏంటంటే వాల్కనోస్ చాలా రకాలు ఉంటాయి, కానీ బేస్డ్ ఆన్ ద విస్కాసిటీ అండ్ సైజ్, షేపులు బట్టి మూడు ప్రామినెంట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి టైప్, పేరు తగ్గట్టే ఇది షీల్డ్ లా ఉంటుంది అనమాట. విస్కాసిటీ వెరీ లో ఉంటుంది, దానివల్ల ఈజీగా వాల్కనో ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి షీల్డ్ లా కనిపిస్తుంటది. ఎరప్షన్ అనేది ఎక్కువ ఉండదు, ఎందుకంటే లో విస్కాసిటీ కాబట్టి ఫ్లో అయిపోతుంటది అనమాట. రెండో వచ్చేసి ఇది కొంచెం కాంపోజిట్ టైప్ అనమాట. సో ఇది కాంపోజిట్ వాల్కనో అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే విస్కాసిటీ హై ఉంటుంది, స్టీప్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హై విస్కాసిటీ ఉండడం వల్ల లేయర్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఎరప్షన్ అయిన తర్వాత ఇకైతే హై అమౌంట్ ఆఫ్ ఎరప్షన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది ఎరప్ట్ అయ్యి కింద పడినప్పుడు వేవ్స్ కింద అయ్యి చాలా ఎత్తుగా హిల్ షేప్ లో ఉన్నట్టుంటాయి అనమాట. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మౌంట్ ఫూజీ ఆఫ్ జపాన్. ఇక మూడోది వచ్చేసి సిండర్ కోన్ వాల్కనో. ఇవి చాలా చిన్నవి అండ్ మోస్ట్లీ ఇట్లా ఇగ్నీషియస్ గ్యాసెస్ ఉంటాయి చూడండి, దాని వల్ల అయ్యే ఎరప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ షీల్డ్ ఏదైతే ఉందో దానికి జనరల్ గా ఎరప్షన్ అయ్యే కెపాసిటీ లేదని చెప్పా కదా. మన హైల్ గుబ్బి ఏదైతే ఉందో ఎరప్ట్ అవ్వకూడదు. అది డార్మెంట్ వాల్కనో. మోస్ట్లీ షీల్డెడ్ టైప్ వాల్కనోస్ అన్ని డార్మెంట్ అయిపోతుంటాయి అనమాట ఓవర్ టైం. హైల్ గుబ్బి కూడా షీల్డ్ టైపే. సో బేసిక్గా లో విస్కాసిటీ కాబట్టి ఇది ఎరప్షన్ అవ్వకూడదు, కానీ సడన్ గా ఇది ఎరప్ట్ అయింది అనమాట. ఎరప్ట్ అవడమే కాకుండా అది చాలా దూరం వరకు దాని తాలూకా యాష్ ప్లూమ్ ట్రావెల్ చేసింది. యాష్ ప్లూమ్ అంటే దట్టమైన పొగలంటారు అనమాట. క్లౌడ్ ఫామ్ అయ్యి అది డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఎరప్షన్ అవగానే బేసిక్గా ఒక 10 to 15 kilometers హై సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అయింది. దాంతో పాటు ప్రెజర్తో పాటు పైకి వెళ్ళినప్పుడు ఈ హీట్ వల్ల గ్లాస్ పార్టికల్స్ కూడా వెళ్తుంటాయి అనమాట. ఎందుకంటే మోస్ట్లీ అందులో ఉండే సిల్క్ ఏదైతే ఉందో అది గ్లాస్ కింద అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ పైకి ట్రావెల్ చేశాయి అనమాట. అంటే ఈ బ్లాస్ట్ ఎంత అయిందంటే పక్కన దేశంలో ఉన్న జిబూటి అనేది ఉంది, ఆ జిబూటి దేశానికి కూడా ఈ తాలూకా బ్లాస్ట్ అనిపించి షాక్ వేవ్స్ కూడా వెళ్ళాయంట. చుట్టుపక్కల వాళ్ళు కొంచెం భయపడ్డారు దీని తాలూకా ఎరప్షన్ కి. పక్కనే ఉన్న రెడ్ సీ ఉంటుంది కదా, రెడ్ సీకి ట్రావెల్ అయ్యి రెడ్ సీ నుంచి యమన్ కి, యమన్ నుంచి ఒమాన్ కి, ఒమాన్ నుంచి పాకిస్తాన్ కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి అంటే నార్త్ ఇండియాకి, నార్త్ ఇండియా తర్వాత ఇప్పుడు చైనాకి, తర్వాత మయన్మార్ కి అలా వెళ్తుంది, ట్రావెల్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఈ వాల్కనిక్ ఎరప్షన్ వచ్చేసి 23rd November 2025 అయింది. పొగ ఏదైతే ఉందో అది మొత్తం ట్రావెల్ చేసిన చుట్టుపక్కల ఎవరు హెల్డర్స్ ఉంటారో, అది ఈ ఆవులు గట్రా మేపెట్టే వాళ్ళు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే క్రాటిల్ ని గ్రేజ్ చేయించాలో ఆ ఏరియా మొత్తం యాక్చువల్లీ యాష్ తో నిండిపోయింది అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే దీని వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు. ఇది బేసిక్గా అఫార్ రీజియన్ లో ఉంటుంది అనమాట. దీన్ని అఫ్డేరా అంటారు. అంటే బేసిక్గా టెంపరేచర్స్ వెరీ హై ఉంటాయి అనమాట. ఇంచుమించు 50 to 55 degrees Celsius ఆ రేంజ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఉండడం వల్ల జనరల్ గా అక్కడ జనసాంద్రత చాలా తక్కువ, జనాలు ఉండరు. దానివల్ల లక్కీగా ఎవరికి ఏం కాలేదు. కాకపోతే ఆ ఏరియా కొంచెం బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ కెమికల్ రియాక్షన్స్ కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట ఏరియా మొత్తం. సో రిసెర్చర్స్ కి కొంచెం ఇష్టమైన ఏరియా, కానీ జనరల్ పాపులేషన్ అక్కడ ఉండడానికి ఇష్టపడదు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నా కదా, ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ లో ఒకటి మనకు కొట్టింది. సో అదేంటంటే అక్కడ ఎరప్షన్ ఎక్కడో అయితే దాని తాలూకు వాల్కనిక్ యాష్ ఏదైతే ఉందో అది మెల్లిగా వచ్చి దానివల్ల మన ఢిల్లీ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి అనమాట. అంత హై ప్రెజర్ తో ఎరప్ట్ అవడం వల్ల ఇంచుమించు 10 to 15 kilometers హైట్ వరకు యాష్ ఏదైతే ఉందో అది వచ్చేసింది. వాల్కనిక్ యాష్ ప్లూమ్స్ అయితే వచ్చాయి. వాటి తాలూకా గాజు ముక్కలు లాంటివి ఫార్మ్ అయ్యి అవి ఇంజిన్ లోకి వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ కి ఇబ్బంది పెడతాయేమో అని చెప్పి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. సేమ్ ఆ చుట్టుపక్కల దేశాల్లో కూడా అట్లా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనమాట. అప్పుడు ఇది అందరికీ సడన్ షాక్, ఎందుకంటే జనరల్ గా యాక్టివ్ వాల్కనోస్ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది ఒక డార్మెంట్ వాల్కనో అని చెప్పి దీన్ని మానిటర్ చేయడం మానేశారు. ఇక లాస్ట్ టైం ఎరప్ట్ అయింది ఐస్ ఏజ్ కన్నా ముందు సైంటిస్టులతో అలా అంచనా అనమాట. ఇంచుమించు 12,000 years ఇదేమీ యాక్టివిటీ ఏం జరగలేదు దీంట్లో. అయితే సడన్ గా ఇప్పుడు జరిగింది. దీనికి రకరకాల థియరీస్ ఉన్నాయన్నమాట. ఒకటేమంటున్నారంటే ఇన్ని రోజులు డార్మెంట్ గా ఉండడం వల్ల పెరిగిపోయాయి అనమాట గ్యాసెస్. లోపల వాలటైల్స్, అదే మన వాటర్ వేపర్, తర్వాత CO2 అట్లాంటివి బాగా పేరుకొని ప్రెజర్ ఎక్కువైపోయి ఒకసారి బ్లాస్ట్ అయిందనమాట. ఇంకొకటి వచ్చేసి ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ ఈ దగ్గర ఉంది. నుబియన్ ప్లేట్, సొమాలియన్ ప్లేట్ అనే 2 ప్లేట్ల మధ్యలో ఇది సిచ్యువేట్ అయిందనమాట. ఈ అఫార్ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతా ఉంటాయి. ద థియరీ ఆఫ్ పాంజియా అని ఉంటుంది కదా మన దాంట్లో, ఎర్త్ క్రస్ట్ డిస్ప్లేస్మెంట్ థియరీ అంటారు. మనకు ఆల్రెడీ ఉన్న ఈ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పాంజియాలో ఉండే కలిసి, తర్వాత ఏంటంటే టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో అది మూవ్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్ తిరిగి అంటే ఒక పజిల్ లాగా ఉంటుంది కదా మన తాలూకా మ్యాప్, మ్యాప్ అది కానీ తీస్తే పర్ఫెక్ట్ గా ఫిట్ అయితే ఉంటుంది ఒక కాంటినెంట్ మధ్యలో. సో అలా కాకుండా మొత్తం అంతా కలిపి పాంజియా అని ఉండేది. ఆ పాంజియా కాస్త ఇప్పుడు ఎట్లా తయారైందని ఒక థియరీ ఉంది కదా. జరుగుతున్న చేంజెస్ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ దగ్గర ఉన్న నుబియన్ ప్లేట్, సొమాలియన్ ప్లేట్ ఏవైతే 2 ఉన్నాయో
ఆ మధ్యలో వచ్చే చీలిక వల్ల ఈ రెండు విడిపోవడం అనేది జరుగుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ఎట్టా అలే అనే ఇంకొక వాల్కనో ఉంది. ఆ వాల్కనో కూడా పేలిందనమాట రీసెంట్ గానే. సో కూచేగాడి వచ్చి మేచేగాడిని మీ చెడగొట్టింది అన్నట్టు కామ్ గా ఉన్నదాన్ని ఎట్టా అలే ఎరప్షన్ వల్ల మ్యాగ్నా ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లో ఇంటర్నల్గా దానికి కూడా వచ్చి తాకింది. బికాస్ 12 కిలోమీటర్స్ రేడియసే కాబట్టి దానివల్ల కూడా అది డిస్టర్బ్ అయ్యి ఒక ఫైనల్ పుష్ అయినట్టు అనిపించిందని అంటున్నారు అనమాట సైంటిస్టులు. మనం గమనించాల్సిన ఏంటంటే మనం చెప్పిన థియరీస్ ఎప్పుడు అట్లే ఉండిపోవు అనమాట. ఎందుకంటే ఈ షీల్డెడ్ టైప్ వాల్కనీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత హై ఎరప్ట్ అవ్వలేదు అనమాట. ఇక అప్పర్ స్ట్రాటోస్ఫియర్ లో ప్రజెంట్ అంటే ఎఫెక్ట్ చూపించింది, కానీ ఎయిర్ పొల్యూషన్ కి ఇంకా డైరెక్ట్ ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే చెప్పలేం కదా, ఫ్యూచర్ లో ఇది ఎట్లా చూపిస్తుందో మనకి తెలియదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నా తాలూకా వీడియోస్ మీకు కనిపించాలంటే ఆ నోటిఫికేషన్స్ బటన్ ఆన్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ నొక్కి.